Hi students, welcome back to my channel Tricky Maths by Uday. ఈ ఛానల్లో చాలా రోజుల నుంచి మీకు వీడియోలు అందించడం లేదు. వీడియోలు అందించలేకపోవడానికి కారణం నేను బిజీగా ఉండటం వల్లనే అందించలేకపోయాను. ఇప్పుడు మీకోసం ఒక కొత్త ఛానల్ నేను క్రియేట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో రెండింటిలో టీచింగ్ చేస్తూ ఒక కొత్త ఛానల్ నేను క్రియేట్ చేయటం జరిగింది. దాని పేరు ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్ అనే కొత్త ఛానల్ని క్రియేట్ చేశాను. ఈ కొత్త ఛానల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో నేను బోధిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకటి. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఇది ఎస్ఎస్సికి కానీ బ్యాంక్కి కానీ ఎన్టీపీసీకి కానీ ఆర్ఆర్బికి కానీ ఏదైనా మీరు ఎటువంటి ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఈ కంటెంట్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. రెండోది, ఇది షార్ట్ కట్ మెథడ్స్ అప్డేటెడ్ నోట్స్తో ఈ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. చాలా కొత్త మోడల్స్ని ఇంక్లూడ్ చేయటం జరిగింది. కాబట్టి మీరు ఈ కొత్త మోడల్స్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా నా వీడియోలన్నీ అందుతాయి. మూడోది, దీంట్లో ఫుల్ లెంగ్త్ కంటెంట్ అందించాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఫుల్ లెంగ్త్ కంటెంట్ అంటే మొదటి నుంచి రేషియో ప్రపోర్షన్ నుంచి చివరి చాప్టర్ వరకు, అంటే మన అర్థమెటిక్లో ఉండే ప్రతి చాప్టర్ యొక్క కంటెంట్ నేను అందిస్తాను. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, మన ఈరోజు షార్ట్ కట్ మెథడ్స్, స్క్వేర్ రూట్స్ ఎలా కనుక్కోవాలి అనే షార్ట్ కట్ మెథడ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా విని నేర్చుకోండి. సరే, స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి, ఏ నెంబర్ ఇచ్చినా దాని యొక్క స్క్వేర్ రూటు చాలా ఈజీగా ఎలా కనుక్కోవాలో చూడండి. అది నేర్చుకోవాలంటే ముందు కొంత ఇంట్రడక్షన్ మీకు తెలిసి ఉండాలి. చూడండి, 1 యొక్క స్క్వేర్ 1, 1 యొక్క స్క్వేరు 1, 1 యొక్క స్క్వేర్ 1, 1 యొక్క స్క్వేర్ రూటు 1. అలాగే 2 స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు 4. 2 యొక్క స్క్వేర్ 4, 4 యొక్క స్క్వేర్ రూటు 2, 2 యొక్క స్క్వేరు 4, 4 యొక్క స్క్వేర్ రూటు 2. అలాగే 3 స్క్వేర్డ్ 9, 3 యొక్క స్క్వేరు 9, 9 యొక్క స్క్వేర్ రూటు 3, 3 యొక్క స్క్వేరు 9, 9 యొక్క స్క్వేర్ రూటు 3. అలాగే 4 స్క్వేర్డ్ 16, 5 స్క్వేర్డ్ 25, 6 స్క్వేర్డ్ 36, 7 స్క్వేర్డ్ 49, 8 స్క్వేర్డ్ 64, 9 స్క్వేర్డ్ 81, 10 స్క్వేర్డ్ 100. దీన్ని బాగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒక సంఖ్య యొక్క స్క్వేరు 1 అవుతుంది అంటే ఆ సంఖ్యలో యూనిట్ డిజిట్ 1 గానైతే దాని స్క్వేర్ రూట్ 1 అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, యూనిట్ డిజిట్ 1 అయితే దాని స్క్వేర్ రూట్ 9 అవుతుంది.
అంటే యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 1, the square root will be 1 or 9. The square unit digit of a number is 1, the square root will be 1 or 9. అలాగే 4 అయితే చూడండి ఎంత అద్భుతమైన ప్యాటర్న్ ఇక్కడ. యూనిట్ డిజిట్ 4 గానైతే, if the unit digit of a number is 4, the square root will be 2 or 8. The unit digit of a number is 4, the square root will be 2 or 8. అలాగే 9, unit digit of a number is 9. Unit digit of a number is 9. The square root will be 3 or 7. The unit digit of a number is 9. The square root will be 3 or 7. 3 or 7. Next, unit digit of a number is 6. Unit digit of a number is 6. The square root will be 4 or 6. 4 or 6. The unit digit of a number is 5. The square root will be 5. The unit digit of a number is 0. The square root will be 0. ఈ ప్యాటర్న్ అర్థం చేసుకున్నప్పుడు ఎంత అద్భుతంగా మ్యాథమెటిక్స్ ఉందో అర్థమవుతుంది ఈ ప్యాటర్న్ చూస్తే. అంటే ఇటువైపు నుంచి మొదటిది, అటువైపు నుంచి ఇది దీన్ని ఒమిట్ చేస్తే, ప్రస్తుతానికి దీన్ని లేదనుకుంటే, యూనిట్ డిజిట్ 1 ఆ చివరిది ఈ చివరిది, యూనిట్ డిజిట్ 4 ఆ చివరిది ఈ చివరిది, యూనిట్ డిజిట్ 6 ఆ చివరిది ఈ చివరిది, యూనిట్ డిజిట్ 9 ఈ చివరిది ఈ చివరిది. చూడండి ఎంత అద్భుతమైన అరేంజ్మెంట్ ఇది. అయితే మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ బాగా మనకు మైండ్లో ఉండిపోవాలి. ఇవి కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ 1 గానైతే దాని యొక్క స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ కూడా 1. 1 or 9. Unit digit of a number is 1. The square unit digit of square root is 1 or 9. Unit digit of a number is 4. Unit digit of square root 2 or 8. Unit digit of a number is 9. The unit digit of square root 3 or 7. Unit digit of a number is 6. The square root of unit digit of a square root is 4 or 6. 5 అయితే 5, 0 అయితే 0. 1కి 1 స్క్వేర్ రూట్ అవుతుంది. రెండోది ఎంత అయ్యా అంటే, ఎంత కలిపితే 10 అవుతుంది? 1కి 9 కలిపితే 10 కాబట్టి 1 వస్తే యూనిట్ డిజిట్ 1 గానైతే దాని స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ 1 కానీ 9 కానీ అవుతుంది. ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 4. దాని యొక్క యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 4. దాని స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ 2 కానీ 8 కానీ అవుతుంది. స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ 2 కానీ 8 కానీ అవుతుంది. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 9. ఒక సంఖ్య యొక్క యూనిట్ డిజిట్ 9 గానైతే దాని స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ 3 కానీ 7 కానీ అవుతుంది. చూడండి, 1, 9 కలిపితే 10, 4కి 2, రెండోది 8, 2, 8 కలిపితే 10, 9కి 3, రెండోది 7, 3, 7 కలిపితే 10, 6కి 6, రెండోది 4, 6, 4 కలిపితే 10,
5కి 5, 0కి 0. వాట్ ఏ వండర్ఫుల్ అరేంజ్మెంట్ ఇట్ ఈస్. చూడండి ఎంత అద్భుతంగా అరేంజ్ అయినాయి. సో ఈ ప్యాటర్న్ మనం అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని సంఖ్యల యొక్క స్క్వేర్ రూట్ ఎలా చెప్పచ్చో చూద్దాం. 576 యొక్క స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలి? దీన్ని 2 భాగాలు చేయాలి. మొదటి 2 స్థానాల ఒక భాగము, మిగిలింది ఒక భాగం. ఇంకెంత మిగిలినా కానీ అది ఒక భాగంగా చేయాలి. మొదటి 2 స్థానాలు ఒక భాగము, ఇంకా మిగిలింది ఒక భాగము. చూడండి, ఈ 576 ఈజ్ ఎ నెంబర్. 576 అనే సంఖ్యలో యూనిట్ డిజిట్ 6 వచ్చింది. ఒక సంఖ్యలో యూనిట్ డిజిట్ 6 గానైతే దాని స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ ఏమేమి అవ్వచ్చు? 4 కానీ 6 కానీ కావచ్చు. 4 కానీ 6 కానీ కావచ్చు. అంటే మనం కనుక్కునే సంఖ్య యొక్క స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ 4 కానీ 6 కానీ అవుతుంది. ఈ రెండిట్లో ఒకటి అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ యువతలకు రండి. ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. 5 అనేది ఇక్కడ 5 అనేది ఏ సంఖ్యల మధ్యలో ఉంటుందో చెప్పండి. 5 అనేది ఏ సంఖ్యల మధ్యలో ఉంటుంది? 4కి 9కి మధ్యలో ఉంటుంది. 4కి 9కి మధ్యలో ఉంటుంది 5 అనేది. కాబట్టి ఈ 2 సంఖ్యల యొక్క స్క్వేర్ రూట్స్ ఏమున్నాయి? 2 కానీ 3 కానీ అవ్వచ్చు. 2 కానీ 3 కానీ అవ్వచ్చు. అయితే ఈ రెండిట్లో చిన్నది ఏదో అది 10th డిజిట్ అవుతుంది. ఈ రెండిట్లో చిన్నది 3లో చిన్నది 2 కాబట్టి 2 అనేది 10th ప్లేస్లో ఉండే డిజిట్ అవుతుంది. 10th ప్లేస్లో ఉండే డిజిట్ వచ్చేసింది. ఇక యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ ఈ రెండిట్లో ఒకటి ఉండాలి కదా. ఈ రెండిట్లో ఒకదాన్ని ఎలా మనం తీసుకుంటాం? చూడండి, ఈ 2ని దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2ని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తే 2 3s are 6. 2 3s are 6. 6 అనేది 6కి ఈక్వల్ అవుతుంది. 6 అనేది 6కి ఈక్వల్ అవుతుంది. 6కి ఈక్వల్ అయితే ఈ రెండిట్లో చిన్నదాన్ని తీసుకోవాలి. చూడండి, ఈ ప్రోడక్టు చిన్నదాన్నే తీసుకోవాలి. ఈక్వల్ అయినా కానీ చిన్నదాన్నే తీసుకోవాలి. ఈ రెండిట్లో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈ 6 అనేది 5 కంటే చిన్నదా పెద్దదా? 6 అనేది 5 కంటే చిన్నదా పెద్ద, లేదా 6 కంటే 5 పెద్దదా చిన్నదా? 6 కంటే 5 పెద్దదా చిన్నదా? ఈ రెండిట్లు చెప్పండి. 6 కంటే 5 చిన్నది కాబట్టి ఈ రెండిటిల్లో చిన్నదాన్ని తీసుకోవాలి. 6 కంటే 5 చిన్నది కాబట్టి ఈ రెండిటిల్లో చిన్నదాన్ని తీసుకోవాలి. చిన్నది 4 కాబట్టి దాని స్క్వేర్ రూట్ 24. దట్ ఈస్ నెక్స్ట్ 729. దీన్ని 2 భాగాలు చేద్దాం. 2 భాగాలు చేసేటప్పుడు మొదటి 2 సంఖ్యలను ఒక భాగము, మిగిలిన దాన్ని ఇంకొక భాగం చేయాలి. ఇలా చేసిన తర్వాత యూనిట్ డిజిట్ ఏమొచ్చింది? ఒక సంఖ్యలో యూనిట్ డిజిట్ 9 వచ్చింది. యూనిట్ డిజిట్ 9 వస్తే దాని స్క్వేర్లో యూనిట్ డిజిట్ 3 కానీ 7 కానీ అవుతుంది. స్క్వేర్ కానీ 3 కానీ 7 కానీ అవుతుంది. 3 కానీ 7 కానీ అవుతుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 7. ఈ 7 అనేది ఏ 2 సంఖ్యల మధ్యలో ఉంటుంది? 7 అనేది 4కి 9కి మధ్యలో ఉంటుంది. 4కి 9కి మధ్యలో ఉంటుంది కాబట్టి దీని యొక్క స్క్వేర్ రూట్స్ 2 కానీ 3 కానీ అవుతాయి.
2 కానీ 3 కానీ అవుతాయి. అయితే ఈ రెండిట్లో చిన్నదాన్ని తీసుకోవాలి. ఈ రెండిట్లో చిన్నదేది 2 కాబట్టి చిన్నది టెన్స్ ప్లేస్లో ఉండేది 2 అని ఫిక్స్ అయిపోయింది. ఇక యూనిట్ డిజిట్ కనుక్కోవాలా. ఇప్పుడు 2 వచ్చింది కదా, 2ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 2కు తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 కాబట్టి 2 3s are 6. ఈ 6 కంటే 7 అనేది చిన్నదైతే చిన్నదాన్ని తీసుకోవాలి. 6 కంటే 7 అనేది పెద్దదైతే పెద్దదాన్ని తీసుకోవాలి. 6 కంటే 7 పెద్దది కాబట్టి ఈ రెండింటిలో పెద్దది 7. The square root of 729 is 27. యాభై 76. రెండు భాగాలు చేద్దాం. రెండు భాగాలు చేస్తే మొదటి రెండు సంఖ్యలు ఒక భాగము, మిగిలిపోయింది ఒక భాగము. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ is 6. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ is 6. ద స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ ఏమేమి కావచ్చు? 4 కావచ్చు, 6 కావచ్చు. 4 అయినా కావచ్చు, 6 అయినా కావచ్చు. ఈ రెండిట్లో ఒకటి యూనిట్స్ ప్లేస్లో ఉండే డిజిట్ అవుతుంది. అయితే 54 అనేది ఏ రెండు సంఖ్యల మధ్యలో ఉంటుంది? 54 అనేది ఏ రెండు సంఖ్యల మధ్యలో ఉంటుంది? 49కి 64కి మధ్యలో ఉంటుంది. 49కి 64కి మధ్యలో ఉంటుంది కాబట్టి వీటి యొక్క స్క్వేర్ రూట్స్ ఏమేమి కావచ్చు? 7 కానీ 8 కానీ అవ్వచ్చు. 7 కానీ 8 కానీ స్క్వేర్ రూట్ అవ్వచ్చు. అయితే ఈ రెండిటిలో చిన్నదేది? చిన్నది ఈ రెండిట్లో చిన్నది 7 కాబట్టి టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ 7. టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ 7. టెన్స్ ప్లేస్లో డిజిట్ వచ్చేసింది. ఇప్పుడు యూనిట్స్ ప్లేస్లో డిజిట్ కావాలి. ఇప్పుడు ఈ 7 తోటి దాని నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేయండి. 7 తోటి నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేస్తే 7 8s are 56. 7 8 56. 56 కంటే 54 పెద్దదా చిన్నదా? 56 కంటే 54 చిన్నది కాబట్టి ఈ రెండిటిలో చిన్నది తీసుకోవాలి. దట్ ఈజ్ 74. ఇంకొకటి 86 49. దీన్ని రెండు భాగాలు చేద్దాం. రెండు భాగాలు చేసే మొదటి భాగంలో యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 9. యూనిట్ డిజిట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 9. స్క్వేర్ రూట్లో యూనిట్ డిజిట్ ఏం కావచ్చు? 3 కానీ 7 కానీ అవ్వచ్చు. 3 కానీ 7 కానీ అవ్వచ్చు. అయితే ఈ రెండిటిలో ఏదో తెలీదు, దాన్ని తర్వాత డిసైడ్ చేద్దాం. 86 అనేది ఏ రెండు సంఖ్యల మధ్యలో ఉంటుంది? 86 అనేది 81కి 100కి మధ్యలో ఉంటుంది. 86 ఈజ్ బిట్వీన్ 81 and 100. వీటి యొక్క స్క్వేర్ రూట్స్ ఏమేమి కావచ్చు? 9 కానీ 10 కానీ కావచ్చు. 9 కానీ 10 కానీ. 9 10లలో చిన్న సంఖ్య ఏది? చిన్న సంఖ్య 9 కాబట్టి టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ 9. టెన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ 9 అని వచ్చేసింది. నెక్స్ట్ ఈ 9ని దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయండి. తర్వాత నెంబర్ 10. 9 10s are 90. 90 కంటే 86 అనేది పెద్దదా చిన్నదా? 90 కంటే 86 పెద్దదైతే పెద్దదాన్ని తీసుకోవాలా, చిన్నదైతే చిన్నదాన్ని తీసుకోవాలా. 90 కంటే 86 చిన్నది కాబట్టి ఈ రెండిటిలో చిన్నది 3. దట్ ఈజ్ 93. ఇలా అద్భుతమైన ట్రిక్ ఇది. ఈ ట్రిక్ ఉపయోగించి ఇవి మన మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ మన మైండ్లో పెట్టుకోవాలా? చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. చూడండి,
దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ట్రిక్. ఈ ట్రిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ ట్రిక్ని మీకు ఎందుకు చెప్పానంటే, ఈ ట్రిక్ ద్వారా మీరు ఎటువంటి స్క్వేర్ రూట్స్ అయినా ఈజీగా చేయొచ్చు. అద్భుతమైన స్క్వేర్ రూట్ ట్రిక్ ఇది. నెక్స్ట్ క్లాస్లో కలిస్తే క్యూబ్ రూట్ ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను. అయితే మీరు చేయాల్సింది మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన కొత్త ఛానల్ పేరు ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఉదయ్ మ్యాజిక్ మ్యాథ్స్ అనే ఛానల్ని సెర్చ్ చేస్తే అక్కడ 80 చేంజ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ ఛానల్ మీరు యాక్టివేట్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా మీకు అద్భుతమైన ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో కంటెంట్ మీకు కనిపిస్తుంది. మీరు చక్కగా నోట్స్ రాసుకొని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. అంటిల్ దెన్ బాయ్.